అయిన ఎలీషా ఎరిగినవాడు. మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయను. ఎలా తెలియజేస్తున్నాడు ఈ యొక్క ఎలీషా భక్తుడు? రాజు అంతఃపురంలో సంభాషణ. ఎలీషా భక్తునికి ఎలా తెలిసింది? ఎలా ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజుకు తెలియచేస్తూ తప్పించుచూ ఉన్నాడు? ఆలోచన చేస్తే తన ప్రవక్తలకు ఏ విషయాన్ని కూడా మరుగు చేయడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. అందువల్ల శత్రు రాజుల పన్నాగమంతా కూడా ఎలీషా భక్తునికి తెలియవచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన విస్ఫోటనలు, అనేకమైన శత్రు పన్నాగములు, అనేకమైన ప్రణాళికలు మనము తెలుసుకోలేకపోతున్నాము. అంటే మనము దేవునితో సత్సంబంధము కలిగి లేము. ఈ రోజున దైవజనులకు పిలుపు, దైవజనులు దేవునితో సరైన సంబంధము కలిగి దేవునితో పెనుగులాడినప్పుడు ప్రభువు తన భక్తులకు తెలియచేస్తాడు శత్రువు యొక్క పన్నాగములు. ఖచ్చితంగా తన బిడ్డలు సంరక్షించుకున్నటకై ఆ దైవజనుని లేపుతాడు. ఈరోజున ఆలోచన చేద్దాము. ప్రవక్త అయిన ఎలీషా భక్తుని ఇశ్రాయేలు రాజుకు ఆ రోజున ఎంతో గొప్ప సహకారము అందించుటకు, దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియచేయుటకు, శత్రు పన్నాగములు బయటికి బహిర్గత పరచుటకు దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న శత్రువు యొక్క పన్నాగములనే, ప్రణాళికనే, ప్రభుత్వ అధికారాలని ఆ రోజుల్లో ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎదుర్కొన్నారు. కానీ అక్కడ దైవజనుడు ఎలీషా ఉన్నాడు. దైవజనుడు ఒక్కరుంటేనే తన రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యము క్షేమంగా ఉన్నప్పుడు దైవజనులైన ఇంతమంది, దేవుని విశ్వాసులు ఇంతమంది దేవుని పక్షంగా సత్సంబంధము ప్రభుతో కలిగిన వారమైతే